స్టాంపేడ్ లో చనిపోయిన వారి సంఖ్య 121కి చేరింది. ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఇంతమంది మరణానికి కారణమైన భోలే బాబా ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బాబా భోలే అన్న పేరు మనకు తెలియకపోవచ్చు, కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చాలా పాపులర్. ఆయన ద్వారా ఏటా జరిగే ప్రవచనాన్ని వినేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తరలివస్తారు. ఆయన ఎంత చెబితే అంత రాజకీయ నాయకులు కూడా ఆయన ముందు మోకరిల్లుతారు. దాంతో సామాన్య ప్రజల విషయం చెప్పనవసరమే లేదు. ఇంతా చేసి ఆయన పాదధూళి కోసం జనం విరగపడడంతో తొక్కిసలాట జరిగిందనే వార్త దేశాన్ని కదిలిస్తోంది. ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీపడి ముందుకు సాగుతోంది. సాంకేతిక రంగంలో అద్భుతమైన విజయాలు సాధించింది. నెంగిలోకి చంద్రయాన్-3 పంపించి ప్రపంచ దేశాలని మనవైపు తిప్పుకునేలా చేశాం. ఇన్ని విజయాలు సాధించిన ఈ దేశంలో ఇప్పటికీ మూఢ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. మంత్రాలకు చింతకాయలు రాలుతాయని సామెత అక్షరాల నిజం చేస్తున్నారు. మనుషుల బలహీనతను కొంతమంది దొంగబాబాలు క్యాష్ చేసుకుంటున్నారు. తాము దైవదూతలమంటూ తమను పూజిస్తే మేలు జరుగుతుందని ప్రచారం చేస్తూ మోసం చేస్తున్నారు. అలాంటి ఓ బాబా చేసిన ఘనకార్యం వల్లే ఈరోజు 121 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. కేవలం ఆయన నడిచిన దారిలో, ఆయన పాదం మోపిన చోట ఉండే మట్టి కోసం జనం పోటెత్తడం దేశంలో తీవ్ర సంచలనం రేపుతోంది. ఉత్తరప్రదేశ్లో ఈ దారుణం జరిగింది. దైవభక్తితో ప్రవచనాలు కొని వెళితే తొక్కిసలాట జరిగి 121 మంది ప్రాణాలు కోల్పోగా వందల మందికి తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చేరారు. కేవలం 5,000 మంది పట్టే స్థలంలో 1,00,000 మందితో ఈ కార్యక్రమం నిర్వహించడంతో ఈ ఘోరం జరిగిందని అంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో భోలేబాబా అనే ఆధ్యాత్మిక గురువు మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో తీవ్ర విషాదం జరిగింది. చనిపోయిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలే ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. భోలేబాబా అసలు పేరు సూరజ్ పాల్ సింగ్. కాస్గంజ్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఆధ్యాత్మిక గురువుగా మారడానికి ముందు సూరజ్ పాల్ సింగ్ ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేశారు. దాదాపు 18 ఏండ్ల పాటు వివిధ హోదాల్లో సేవలందించారు. ఓవైపు ఎస్ఐగా డ్యూటీ చేస్తూనే మరోవైపు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తుండేవారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో ప్రవచనాలు చెబుతూ సత్సంగాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భోలేబాబాగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన ప్రవచనాలు వినడానికి జనం తండోపతండాలుగా వస్తారు. సూరజ్ పాల్ నుంచి భోలేబాబాగా పేరొందిన నారాయణ్ సాకార్ హరిగా పిలిపించుకునేవారు. పెద్ద సంఖ్యలో శిష్యులు, లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఆయన అనుచరులు సాకార్ విశ్వహరి బాబాగా పిలుచుకుంటారు. ఎల్లప్పుడూ తెల్లటి దుస్తులు ధరించి వెంట తన ధర్మపత్నితో సత్సంగాలలో పాల్గొంటారు. భగవంతుడి ఆశీర్వాదం పొందిన తానే నిజమైన గురువునని, ఇతరులను గురువులుగా ఆరాధించవద్దని భోలేబాబా బోధించేవారు. బాబా ఫేస్బుక్ పేజీకి దాదాపు 3 లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా భోలేబాబా నిర్వహించే సత్సంగాలకు హాజరయ్యేవారు. ఇంతగా పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ భోలేబాబా మీడియాకు దూరం పెట్టేవారు. దీంతో ఆయనకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు ఎక్కువగా బయటకు రాలేదు. బాబా నిర్వహించే సత్సంగాల నిర్వహణ బాధ్యతలు ఆయన శిష్యులు చేపట్టేవారు. గులాబీ రంగు షర్ట్, ప్యాంట్ ధరించి నెత్తిన తెల్ల టోపీతో సత్సంగాలలో పనులు చక్కబెడతారు. ఎక్కువగా మంగళవారాలే భోలేబాబా తన సత్సంగాలను నిర్వహిస్తారు. బహిరంగ సభల్లో వేల మంది భక్తులు రావడం మొదలుపెట్టారు. భోలేబాబా ఎక్కడికి వెళ్లినా తన సతీమణిని వెంట పెట్టుకుని వెళ్తూ సత్సంగులను నిర్వహిస్తుంటారు. సాధారణంగా బాబా అంటే రుద్రాక్షలు వేసుకుని, బూడిద పూసుకుని విచిత్ర వేషధారణలతో ఉంటారు. కానీ ఈ బాబా అలా కాకుండా మామూలు వ్యక్తిలా కనిపిస్తుంటారు. కళ్లకు రంగుటద్దాలు ధరిస్తారు. ఆయన అనుచరులు బ్రజ్ ప్రాంతంలోని ఆగ్రా, అలీఘర్ డివిజన్లకు చెందిన దిగువ ఆర్థిక వర్గాలకు చెందినవారు కావడం గమనార్హం. పైగా తనకు గురువంటూ ఎవరూ లేరని, స్వయంగా తానే భగవంతుణ్ణి అని చెప్పుకుంటారు. సోషల్ మీడియాలోనూ భోలేబాబాకు ఫాలోవర్స్ లెక్కకు మించి ఉండడం విశేషం. ఫేస్బుక్లో ఏకంగా 3 లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు. అంత పాపులారిటీ ఉంది కాబట్టే నేషనల్, లోకల్ మీడియాలను ఎప్పటికప్పుడు దూరంగా ఉంచుతూ వచ్చారు. వారు ఇన్వెస్టిగేట్ చేస్తే తన బండారం బయటపడుతుందని భయపడేవారు. అంతేకాదు తన వ్యక్తిగత విషయాలు, ఫోటోలు ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు.
ఈ బాబా ఎక్కువగా మంగళవారాల్లో సత్సంగులను నిర్వహిస్తుంటారు. ఆయన నిర్వహించే సత్సంగ్కి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా హాజరవుతుంటారు. వారితో పాటు వారి ఫాలోవర్స్ వస్తుండడం, బాగా ప్రచారం జరుగుతుండడంతో పాపులర్ అయ్యారు. ఆయన పాదధూళి తాకితే పరమ పుణ్యమని అక్కడి భక్తుల విశ్వాసం. యూపీలో ప్రతి సంవత్సరం సత్సంగ్ను ఏర్పాటు చేస్తారు. హత్రాస్ జిల్లా సికందరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని రతీ భాన్పూర్లో భోలేబాబా సత్సంగ్ శివారాధన కార్యక్రమం సందర్భంగా అక్కడ భక్తులకు గంగాజలం అందిస్తారు. ఈ గంగాజలాన్ని తీసుకుంటే శరీరంలో ఉన్న అన్ని వ్యాధులు తగ్గుతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా కొత్త రోగాలు కూడా దరిచేరవని నమ్ముతారు. ప్రతి ఏటా సజావుగా సాగే ఈ సత్సంగ్ ఈ ఏడాది విషాదం నెలకొంది. ఏటా మెడికల్ కళాశాలలో నేలపై పడి ఉన్న మృతదేహాలను చూసిన రజనీష్ అనే 30 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ గుండెపోటుతో చనిపోయారు. రజనీష్కు క్విక్ రెస్పాన్స్ టీంలో డ్యూటీ కోసం అత్యవసరంగా పిలిపించారు. పదుల సంఖ్యలో అక్కడున్న మృతదేహాలను చూసి తట్టుకోలేక గుండెపోటు వచ్చింది. దీంతో రజనీష్ అక్కడికక్కడే మరణించారు. ఇలాంటి ఘటనలు దేశంలో పలుమార్లు జరిగాయి. తొక్కిసలాటల కారణంగా వందలాది మంది చనిపోయారు. ఈ విషయంలో కేంద్రం నివాళులు అర్పించడం మినహా ఏమీ చేయడం లేదని కాంగ్రెస్ విమర్శించింది. ఆధ్యాత్మికత ముసుగులో జరుగుతున్న ఈ అరాచకాన్ని ఇప్పటికైనా అరికట్టాలని జనం కోరుతున్నారు.